హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ రైతు భరోసా కింద డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తను చెప్పుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కన షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక మొన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ ఆయన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా సంక్రాంతి నుంచి కూడా యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా, అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ఒకసారి ఏదైనా అంటే మీరు పంటలు సాగు చేయకుండా ఉంటే డబ్బులు వేసే ప్రసక్తి లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మరి భూములను బీడు పెట్టుకోకుండా పంటలను సాగు చేయడానికి ప్రయత్నించండి. ఇక అంతేకాకుండా ఇలాంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 4,000 రూపాయలను అయితే విడుదల చేసింది. ఇక 19వ విడత కింద 2,000 రూపాయలు అయితే విడుదల కావాల్సి ఉంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 4,000 రూపాయలు, ఇక 19వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 7,500, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడత ద్వారా 2,000 రూపాయలు, మొత్తం దాదాపు 9,500 రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు విడుదల అవుతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అర్హత ఉన్నవారు అప్లై చేసుకోండి. అర్హత లేని వారు మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తుందని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి. దీంతోపాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా 2,000 రూపాయలను అయితే వేయబోతుంది. ఈ డబ్బులు జమ కావాలి అంటే రైతులు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 18 విడతల డబ్బులను విడుదల చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికే మీకు కూడా తెలుసు ఈ డబ్బులు ఏ కారణం చేత ఆగుతూ ఉందని. ఇక ఎవరైనా సరే డబ్బులు పడలేదు అని అనుకుంటున్నారో వారంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను కూడా ఈ సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి రాబోతోంది. కాబట్టి తప్పకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా మీకు ఇంపార్టెంటే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 15,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం 21,000 రూపాయలు అయితే మనకు ఈ 2 సీజన్లకు సంబంధించి రైతులకైతే అందుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకొని ఎన్పిసిఐ లింక్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు తిరిగే లేదనమాట. అంటే తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇక దీంతో పాటుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు దాదాపు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఒక్కో రైతుకు కూడా 7,500 రూపాయల చొప్పున ఎవరైతే మనకు దాదాపు 10 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ 10 ఎకరాల వరకు మాత్రమే కాకుండా ఈ 10 ఎకరాలలో కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇందులోనూ పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి. ఇక దీంతో పాటుగా కూడా మనకు ఈ నెల 28వ తారీఖున మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతుంది. ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి 28వ తారీఖు లోపు అనే సమాచారంతో మరొక వీడియో అయితే మీకోసం అయితే వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి లేని వారికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే ప్రకటించారు. ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా కింద వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా 7,500 వస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వాలని డేట్ అయితే ఫిక్స్ చేశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 19వ విడత డబ్బులు కూడా రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఈ విధంగా అనేక రకాలుగా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే డబ్బులు అయితే మీకు తొందరగా రావడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని